హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా అండి? ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పొంగనాల ప్యాన్లో సింపుల్గా పునుగులు ఎలాగ వేసుకోవచ్చు అనేది. అయితే దానికోసం ముందుగా 1 కప్ మినపప్పు తీసుకున్నానండి. తీసుకొని 2-3 అవర్స్ దాన్ని నానబెట్టున్నానండి. ఇప్పుడు నానిన పప్పును శుభ్రంగా కడుక్కున్నాను. కడిగిన తర్వాత దాన్ని మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. అలాగే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది బియ్యం పిండి అండి, రైస్ ఫ్లోరు. దీన్ని కూడా సమానంగా 1 కప్ నేను తీసుకున్నాను. అంటే 1 కప్ మినపప్పుకి 1 కప్ బియ్యం పిండి తీసుకోవచ్చండి. ఈ బియ్యం పిండి డైరెక్ట్గా అలా కలుపుకుండా నేను సెపరేట్గా కొంచెం వాటర్ వేసి ముందుగా కలుపుకుంటున్నాను. అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది కదా, అందుకని. సో ఉండలు లేకుండా బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు బియ్యం పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ బ్యాటర్లో వేసుకోవాలండి. మినపప్పు రుబ్బుకున్నాం కదా అందులోకి. ఇప్పుడు రెండు బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇదంత బాగా కలిపితే మనకి పొంగనాలు అనేవి అదే పునుకులు అనేవి అంత బాగా పొంగుతాయి అన్నమాట. అందుకోసము ఇందులో మనం బేకింగ్ సోడా ఏంటి వేయలేదండి. ఇదంతా కూడా మనం కలపడంలోనే ఉంటుంది. సో ఆ పునుగులు అనేవి బాగా పొంగాలి అంటే ఇక్కడ మనం పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను అందులోని 1 కప్ ఆనియన్స్, అలాగే ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్కలు, కొత్తిమీర, ఇవన్నీ కూడా చాలా సన్నంగా తరిగి ఇందులో వేసుకోవాలండి. అయితే ఫైనల్గా ఇందులోని సాల్ట్ కూడా, టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ బాగా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ పిండిని బాగా కలపడం వల్లే మనకి పునుగులు అనేవి కొంచెం పొంగుతాయి అన్నమాట. సో బ్యాటర్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు పొంగనాల ప్యాన్ అనేది స్టవ్ మీద పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులోకి స్పూన్తో లేదా చిన్న సైజు గరిటె ఉంటే దాంతోనైనా ఇందులోని పిండిని కొంచెం కొంచెంగా ఆ గ్యాప్స్లో వేసుకోవాలండి. అదే ఆ గుంతల్లాగా ఉన్నాయి కదా, అందులోని ఈ బ్యాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి కేర్ఫుల్గా. వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో దీన్ని ఉంచాలండి. ఇప్పుడు నెమ్మదిగా వీటిని తిరిగేసుకుంటున్నాను. రెండో వైపు కూడా వీటిని కుక్ చేసుకోవాలి. నెమ్మదిగా టర్న్ చేసుకున్నాక రెండో వైపు కూడా దీన్ని కుక్ చేసుకోవాలండి. మరి కొంచెం ఆయిల్ పైన ఇలాగా వేసుకోవాలండి. ఇప్పుడు రెండో వైపు కూడా కుక్ అయిపోయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇవి చాలా ఈజీ అండి, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మరొక వాయి మీకు వేసి చూపిస్తున్నానండి.
ఎక్కువ పిండిని మాత్రం ఈ గొంతుల్లో వేయకూడదండి. చూస్తారు కదా, వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి. మరీ ఎక్కువగా వేస్తే బయటకు వచ్చేస్తుంది అది. ఇప్పుడు అన్నిటిలోని పిండిని ఫిల్ చేసాం కదా, బ్యాటర్ని ఫిల్ చేసాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని రెండో వైపు టర్న్ చేసుకుంటున్నాను. సో రెండో వైపు టర్న్ చేసుకున్నాక మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని సిమ్లో దాన్ని కుక్ చేసుకోవాలండి. అంతేనండి, పునుగులు అయితే రెడీ అయిపోతాయి, టేస్టీ పునుగులు. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. చట్నీ కోసం నేను ముందుగా 1 కప్ పల్లీలని దోరగా వేయించుకున్నానండి. ఇప్పుడు వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, మీ కారానికి సరిపడే పచ్చిమిర్చి వేసుకోండి, జీలకర్ర, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. మరి కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది, కానీ దీన్ని పోపు పెట్టుకుందాము. ఇప్పుడు చట్నీని పోపు పెట్టుకుంటున్నానండి. పోపు కోసము ఒక బాండీ పెట్టుకున్నాను. అది హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేస్తున్నానండి. ఈ పోపు అయితే రెడీ అయిపోయింది కదండి. దీన్ని ఇప్పుడు నేను చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. అంతేనండి, పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. పల్లి చట్నీ, కొత్తిమీర చట్నీ, పుదీనా ఏ చట్నీ అయినా బాగుంటుందండి పునుగుల్లోకి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్.